జాగృతి పార్టీ రాష్ట్ర నాయకురాలు లక్ష్మీ శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. సో ఎట్లుంది మేడం మీ జాగృతి పార్టీ? బాగుందండి, చాలా కష్టాలు పడుతున్నాము, బట్ ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నాం కాబట్టి. సో అనుకున్నంత రెస్పాన్స్ వస్తుందా జనాల నుంచి? అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది నిజం చెప్పాలంటే. మేబీ కొత్త కదా, మీకు అట్లా అనిపిస్తుందేమో అనిపిస్తుంది. స్టార్ట్అప్ కంపెనీసే కదా ఎక్కువ సక్సెస్ రేట్ ఉండేది. స్టార్ట్అప్ కంపెనీస్ ఒక్కొక్కసారి బోల్తా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి కదా. మేము ఎవరం టైం లిమిట్ పెట్టుకోలేదు. అట్ ద సేమ్ టైం ఇంతే టైం వర్క్ చేయాలి. మేము వర్క్ చేయట్లేదు, యాక్చువల్గా వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ అ విజన్. మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నా అని చెప్పేసి కవిత గారు ఒక చిట్చాట్లో చెప్పడం అనేది జరిగింది. నిజమేనా మేడం? మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడిన దాంట్లో ఎవరి గురించి మనం చెప్పుకుంటాము తెలంగాణ నుంచి అంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు? నేను 6 years 7 years ఉన్నప్పటి నుంచి ఐ ఎన్విజన్ టు బికమ్ ఎ లీడర్. లీడర్షిప్ ఓకే, ఎవరికైనా పాలిటిక్స్లోకి రావాలి, మనవంతు మనం ఏదో చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ 3 పార్టీలకు తప్పించి వేరే పార్టీకి స్కోప్ లేదన్నది నా అభిప్రాయం. పార్టీనే నమ్ముకొని నేను రాలేదు, నేను నన్ను నమ్ముకొని వచ్చిన. ఐఎమ్ రేస్డ్ అప్ యాజ్ అ లీడర్. రాజకీయాలకు మనం రాగానే కరప్టెడ్ అయిపోతాం మేడం, ఎందుకంటే అవసరాలు అట్లాంటివి ఉంటుంది. సో ఇంత నీతి నిజాయితీ అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాజకీయంలో పనికిరాదు. అట్లా ప్రతి ఒక్కరు అనుకోవడం వల్లే ఇవాళ మనం కరప్టెడ్ సిస్టంలో ఉన్నాం. డెఫినెట్గా మీరు అన్నట్టు ఒకటేసారికి చేంజ్ రావాలి అని నేను అనను, కానీ మార్పు మనతో మొదలవు. మంచితనం ఉంటే పనికి రావట్లేదు, డబ్బులు ఉంటే చాలు జనాలు కూడా గుడ్డిగా ఓట్లేసేస్తుంది. నువ్వు నిజంగా వాళ్ళకి కావాలి, ఆపద ఉంది, ఆదుకోవాలి అన్న టైంలో ఒక లీడర్గా నేనున్నా అన్న ధైర్యం వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకుంటారు వేరే వాళ్ళ దగ్గర? వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు జాగృతి పార్టీ రాష్ట్ర నాయకురాలు లక్ష్మీ శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే శ్రావణి గారు. నమస్తే అండి. ఎట్లున్నారు మేడం? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్ మేడం. సో ఎట్లుంది మేడం మీ జాగృతి పార్టీ? బాగుందండి, చాలా కష్టాలు పడుతున్నాము, బట్ ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నాం కాబట్టి వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఓకే. సో అనుకున్నంత రెస్పాన్స్ వస్తుందా జనాల నుంచి? అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది నిజం చెప్పాలంటే. మేము ఒక 100% అనుకున్నామంటే ఒక 10% ఎక్కువే వస్తుంది. ఓకే. ఇంత షార్ట్ టర్మ్లో అంత ఎట్లా రీచ్ అయ్యారు మేడం? అంటే ఆ రెస్పాన్స్ ఎట్లా వస్తుంది అని ఎలా తెలుస్తుంది అంటే మాత్రం మేము జాగృతి జనం బాట అని ఒక ప్రోగ్రామ్ చేసాం. ఆ ప్రోగ్రాంలో ఏంటంటే మేము ఊరూరా, పల్లె పల్లె, వాడవాడ దాదాపు 17-18 డిస్ట్రిక్ట్స్ కవర్ చేసాం. ఓకే. సో వెళ్ళిన ప్రతి చోట జనాలు చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు, చాలా పాజిటివ్గా మాట్లాడారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పారు మాతోటి, ప్రతిదీ షేర్ చేసుకోవడము, ఓపెన్గా కవిత గారి దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ, వాళ్ళకి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో ఎవరికైనా నమ్మకం ఉంటేనే ఏదైనా షేర్ చేసుకుంటారు. నమ్మకం లేకపోతే ఎంత పెద్ద రాజకీయ నాయకుడు వచ్చినా, నాయకురాలు వచ్చినా కానీ జనాలు హాయ్ హలో చెప్పి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. సో దగ్గరకు వచ్చి తనని ఓన్ చేసుకోవడము అవంతా మేము కల్లారా చూసినాం. సో డెఫినెట్గా అనుకున్న దానికంటే డబుల్ రెస్పాన్స్ ఉందని నేను చెప్పచ్చు. సో నెక్స్ట్ అధికారంలోకి వస్తారు అయితే, అంటే మీ కాన్ఫిడెన్స్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అధికారమే మా లక్ష్యంగా వర్క్ చేస్తున్నాం, ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరం. ఓకే. సో ఒక సైన్యం లాగా, ఒక సైన్యం లాగా. కవిత గారికి మీరు అందరు సైనికులా? 100% పక్కా 100% ఒక సైన్యం లాగే వర్క్ చేస్తున్నాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వర్క్, ఏం చేయాలి, ఎలా చేయాలి అనుకుంటూ చేసుకుంటానే ఉన్నాం. మేము ఎవరం టైం లిమిట్ పెట్టుకోలేదు. అట్ ద సేమ్ టైం ఇంతే టైం వర్క్ చేయాలి. మేము వర్క్ చేయట్లేదు, యాక్చువల్గా వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ అ విజన్. ఓకే మేడం. అండ్ జాగృతిలో చూసుకుంటే ఎక్కడైనా వేరే పార్టీలో ఎక్స్ఎమ్మెల్యేస్ లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అట్లా రకరకాలుగా కనిపిస్తుంటారు, పెద్ద స్థాయి కార్యకర్తలు. అండ్ ఇక్కడ జాగృతిలో చూసుకున్నట్టయితే మేబీ మీలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నా అని చెప్పేసి కవిత గారు ఒక చిట్చాట్లో చెప్పడం అనేది జరిగింది. నిజమేనా మేడం? అవునండి, నిజమే. మహిళలకి 100% అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడిన దాంట్లో ఎవరి గురించి మనం చెప్పుకుంటాము తెలంగాణ నుంచి అంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి. ఓకే. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అంతే ఫైట్ చేశారు. ఇవాళ మహిళలకి అలాంటి గుర్తింపు రావాలి, మహిళలు కూడా సమానంగా అన్ని హక్కులతో ఇక్కడ రాజ్యాలు ఏలాలి అన్న కాన్సెప్టే తనది. సో అండ్ షీ ఈస్ యాక్సెప్టింగ్.
అండ్ మేడం అంటే కొత్తనా రాజకీయాలకు మేబీ ఈ పార్టీలో? పార్టీ పరంగా నేను కొత్త అండి, కొత్త. ఓకే. అండ్ ఐ చోజ్ దిస్ పార్టీ. ఎందుకు మేడం? నవతరం, నవ తెలంగాణ నిర్మాణం ఓకే. ఒక విజన్ గా నేను చూసినట్టయితే ఆ విజన్ కి మా అధినేత్రి కళలు కూడా మ్యాచ్ అవ్వడము, లైక్ మైండ్ సెట్ అంటారు కదా, యా. ఆ విధంగా అదే దిశగా మేమందరం వర్క్ చేయడము. సో అందుకే మీకు ఇందాక అంత కాన్ఫిడెంట్ గా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామండి అని ఎందుకు అన్నానంటే, అంటే మేబీ కొత్త కదా మీకు అట్లా అనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు. అందుకని నేను అడిగిన ఈ పార్టీలో కొత్తగా వచ్చారా అని చెప్పేసి. స్టార్ట్అప్ కంపెనీసే కదా ఎక్కువ సక్సెస్ రేట్ ఉండేది. ఓకే అని అనుకుంటున్నారు. స్టార్ట్అప్ కంపెనీస్ ఒక్కొక్కసారి బోల్తా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి కదా. బోల్తా కొట్టిన వాటిని మనం ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకోవాలి? సక్సెస్ అయిన వాటి గురించే మాట్లాడుతున్నాం. ఒకప్పుడు బీఆర్ఎస్ కొత్త పార్టీ, అలాగే ఇవాళ జాగృతి కొత్త పార్టీ. ఓకే. సో అప్పుడు నేపథ్యాలు వేరు, ఇప్పుడు నేపథ్యాలు వేరు మేడం. సో ఇప్పుడు సక్సెస్ అవుతారు ఎందుకంటే 3 పార్టీస్ ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది. సో ఆ 3 పార్టీలకు వెళ్ళినా డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతుండేనేమో పొలిటికల్గా అని చెప్పేసి నా సజెషన్. సో మీరు అనవసరంగా తప్పు చేశారు అని ఎప్పుడన్నా? అసలు లేదు, ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ఫీలింగ్ ఉండదనే అనుకుంటున్నానండి. గిల్ట్ ఫ్రీగానే ఈ ఆప్షన్ తీసుకున్నాను. ఎందుకు అంటే మహిళలకి ముందల 3 పార్టీలు మేడం. ఇప్పుడు 2 జాతీయ పార్టీలకు వెళ్తే ఈ రోజు కాకపోతే రేపైనా ఫ్యూచర్ ఉంటుంది. సో అవన్నీ వదిలిపెట్టుకొని ఎందుకు రావడం అనేది జరిగింది అనుకోవచ్చు. ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు లేవండి మనకు. బీఆర్ఎస్ కదా? బీఆర్ఎస్ అంటేనే భారతీయ రాష్ట్ర సమితి కదా. ఓకే. అది ఇప్పుడు దట్ ఈస్ నో మోర్ ఏ ప్రాంతీయ పార్టీ. ఇవాళ ప్రాంతీయ పార్టీ ఓన్లీ జాగృతిగా ఆవిష్కరించబడిపోతుంది. సో జనాలు యాక్సెప్ట్ చేస్తారా? జనాలు యాక్సెప్ట్ చేసేసారు ఆల్రెడీ. ఎందుకు చేయాలి? వాటి విలువల కోసం. పార్టీకి అంటూ ఒక లక్ష్యం ఉంటుంది. వాటి విలువలు ఏంటి? ఇవాళ మీరు చూసినట్టయితే దాదాపు లాస్ట్ 2 years నుంచి ప్రతిపక్షం పాత్ర పోషిస్తుంది జాగృతి. ఎక్కడ అన్యాయం జరిగినా, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరిదైనా గొంతు వినిపిస్తుంది, ప్రశ్నించే గొంతు వినిపిస్తుంది అంటే అది మా జాగృతి నాయకులదే. అంటే మీరు ఓన్లీ దాని మీదనే ఫోకస్ చేసినారు కాబట్టి జాగృతే కనిపిస్తుందేమో. అవును, ఇక్కడ బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది, బీజేపీ కూడా ఫైట్ చేస్తుంది మేడం. అది కనిపించట్లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఓన్లీ అంటిముట్టినట్టు వెళ్ళి అలా పరామర్శ లాగానే వెళ్ళేసి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. కానీ జాగృతి ఎక్కడికి వెళ్ళినా ఆ సమస్యని పరిష్కారం కోసం వెతుకుతూ అన్వేషించుకుంటూ పోయి ఆ రిజల్ట్ 100% వచ్చే వరకు ఫైట్ చేస్తుంది. అంటే నాకు తెలిసి మీరు ఇంత స్ట్రాంగ్గా 6 months అవుతుంది అనుకుంటా జాగృతి అనే పేరు తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చి. సో ఈ 6 monthsలోనే మీరు మొత్తం రాష్ట్రాన్ని చరిత్ర తిరగరాసేసి అన్నట్లు చెప్తున్నారే మేడం. ఇందాక అదే అన్నా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళం, మేమందరం చదువుకున్న వాళ్ళు, యంగ్ జనరేషన్, యూత్, విమెన్, ఇలాంటి కాంబినేషన్స్ తో వర్క్ స్టార్ట్ చేసాం. ఓకే. సో ఆల్రెడీ మాకు ఏంటంటే జాగృతిలో మేము ఒక కమిటీ లాగా ఒక 50 కమిటీలు ఏర్పాటు చేసి ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క క్యాడర్, అంటే ఒకళ్ళు ఎంపవర్మెంట్, ఒకళ్ళు రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్, ఇలాంటి అన్ని ఇండస్ట్రీస్ లో మేమందరం మాకు తగ్గ ఒక రీసెర్చ్ చేసుకొని వచ్చాం. దానికి ఉన్న వాళ్ళలో ద బెస్ట్ 4-5 members ఒక్కొక్క టీం లాగా చేసి మేమందరం కలిసి ఒక రిపోర్ట్ తయారు చేసుకొని వచ్చినాం. మళ్ళీ ఈ రిపోర్ట్ అందరం షేర్ చేసుకుంటూ గ్రూప్ మీటింగ్ లాగా చేసినాం. సో అందరికీ అన్ని సబ్జెక్ట్స్ మీద ఒక అవగాహన రావడానికి. ఓకే. సో అంతా గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసుకొని వచ్చిండ్రు. గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. అక్కడికే అయిపోయింది అని నేను అనను. ఎవ్రీడే నేర్చుకుంటానే ఉంటాం. ప్రతి మనిషి కూడా అప్డేట్ అవుతూనే ఉండాలి. ఓకే. సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తేనే మనకి అప్డేటెడ్ వెర్షన్ ఉంటాం. సో శ్రావణ్ గారు ఎందుకు మనం అప్పుడు మధ్యలో వదిలేసినాం, ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? రాజకీయాల్లోకి రావాలి అన్నది నా చిన్నప్పటి కలండి. ఓకే. నా ఒక 6-7 years నుంచే, నేను 6 years 7 years ఉన్నప్పటి నుంచి ఐ ఎన్విజన్ టు బికమ్ ఎ లీడర్. ఓకే, నైస్. నాట్ ఎ పొలిటీషియన్, లీడర్. దట్ ఈస్ అ డిఫరెన్స్. ఓకే. వాట్ ఈస్ ద డిఫరెంట్ ఆఫ్ పొలిటీషియన్ ఆర్ లీడర్? పొలిటీషియన్స్ అంటే కరప్టెడ్, డబ్బులు సంపాదించుకోవడానికో లేదా ఏదో మాఫియా టైప్స్ లో వచ్చేసి వితౌట్ ఎనీ విజన్. ఓకే. అంటే ఏదో డబ్బులు సంపాదించిన తర్వాత పొలిటీషియన్ అయ్యేది వేరు. నేను లీడర్ అని ఎందుకు అన్నానంటే ప్రజల కోసం ఫైట్ చేసేవాళ్ళు, మన సమాజం బాగుపడాలి, మన దేశం బాగుపడాలి అని ఒక దృక్పథంతో వచ్చిన వాళ్ళని నేను లీడర్ అంట. చిన్నప్పటి నుంచి ఆ డిఫరెన్స్ నేను చూస్తానే అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని నేను నేను గమనించుకుంటా, ఇతను పొలిటీషియనా లీడరా, ఇతను పొలిటీషియనా లీడరా. ఆ డిఫరెన్స్ నేను మా ఫాదర్ ఒకసారి చెప్పారు నాకు చిన్నప్పుడు. దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఫర్ ఎ లీడర్ అండ్ ఎ పొలిటీషియన్. ఓకే. మరి ఇప్పుడు శ్రావణి గారు పొలిటీషియనా లీడరా? శ్రావణి 100% లీడర్.
ఇప్పుడు పొలిటికల్ పార్టీలోకి వచ్చారు కదా. పొలిటికల్ పార్టీ లేకుండా మనం లీడర్షిప్ ఎట్లా ప్రూవ్ చేసుకునేది? ఓకే, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ లో ఈ పార్టీస్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే అవి పొలిటికల్ పార్టీస్. జాగృతి కూడా పొలిటికల్ పార్టీయే, హాస్పిటలే. వాట్ ఆర్ యూ ఇన్ దేట్ అన్నది ఇంపార్టెంట్. ఓకే, అదేదో ఇక్కడ ఈ 3 పార్టీలు కూడా ప్రూవ్ చేసుకోవచ్చు కదా. కానీ అక్కడ ఆల్రెడీ ఇప్పుడు తరాల నుంచి ఒక వ్యవస్థ ఏర్పడిందండి. అది అంతా మనం చేంజ్ చేయడం కొంచెం కష్టం. మనం ఇప్పుడు మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి. ఓకే, మనం వెళ్ళి ఎవరినో మార్చాలి అనుకోవడం కాని పని. మన నుంచి మొదలు, ఇందాక అదే అన్న లైక్ మైండెడ్ పీపుల్. ఇప్పుడిప్పుడే ఇది పార్టీ ఫామ్ అవుతుంది, ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుంది కాబట్టి మేము లైక్ మైండెడ్ పీపుల్ ని చూస్ చేసుకోవడము, అదే విధంగా ఆలోచించి ఒక లక్ష్యం వైపు ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో అట్లాంటి అందరం కలిసి చేస్తున్నప్పుడు ఇది మాకు ఈజీ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు రాంగ్ స్టెప్ వేసిండ్రేమో అనిపిస్తుంది. రాంగ్ స్టెప్ అని నాకైతే అనిపించట్లేదండి. మీ సజెషన్ ఎందుకు, ఏ విధంగా అంటే? సరే, ఎంత మేడం ఎడ్యుకేషన్ మీది, క్వాలిఫికేషన్? మేబీ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండి. ఓకే, ఐ హావ్ డన్ ఇన్ అడ్వర్టైజింగ్ అండ్ జర్నలిజం. సో అంటే లీడర్షిప్ ఓకే, ఎవరికైనా పాలిటిక్స్లోకి రావాలి, మనవంతు మనం ఏదో చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ 3 పార్టీలకు తప్పించి వేరే పార్టీకి స్కోప్ లేదన్నది నా అభిప్రాయం. మీరు కరెక్ట్గా తెలంగాణని ఇవాళ స్టడీ చేసినట్టయితే ఈ 3 పార్టీలు ఇప్పుడు మీకు తెలిసి మా పార్టీతో పాటు అప్కమింగ్ ఎలక్షన్లో ఇంకో 2-3 పార్టీలు వచ్చినా మీకు ఆశ్చర్యం లేదు. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ ఉన్న సమస్యలు అలాంటివి. కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణని. ఓకే, తెలంగాణని ఎందుకు తెలంగాణ కోసం, అసలు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది? మా నీళ్లు మాకు రావట్లేదు, మా నిధులు మాకు రావట్లేదు, దానికోసం దానివల్ల మేము ఎప్పుడు వెనకబడే ఉంటున్నాము అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయిన గొడవ ఈ రోజుకి అలాగే ఉంది. ఎందుకు డిఫరెన్స్ ఏంది అంటే అప్పుడు పక్కన వాళ్ళు తిన్నారు, ఇప్పుడు మనోళ్ళు తింటున్నారు అంతే. జనాలకైతే అందాల్సింది అందరికీ. రేపు మీరు కూడా తింటారేమో. మీరు మీన్స్ మీ జాగృతి. అదే చెప్తున్నా ఇందాక, ప్రతి పార్టీకి ఒక లక్ష్యం ఉంటుంది. అవును. సో మా పార్టీ లక్ష్యమే సామాజిక తెలంగాణ. సో అందరు కూడా, నేను కూడా మేడం కెమెరా ముందర పెడితే నేను సత్య హరిశ్చంద్రుడు లాగా నిజాలే చెప్తా, అబద్ధాలు చెప్పాను, సేవే నా మార్గం, సేవ కోసమే వచ్చిన, ఇంకా ప్రజలు లేకపోతే నా పని ఏమవుతుందో అని చెప్పేసి డైలాగులు కొట్టేటోళ్ళే మేడం. డైలాగ్స్ కొట్టడానికి అదే విధంగా వర్క్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. నాకు తెలిసి మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఈ పాటికే మీరు ఎవరు ఏంటి అన్నది జడ్జ్ చేసేయాలి. ఇప్పుడు నేను అనుకోండి నా ఎక్స్పీరియన్స్కి వీళ్ళేంటి అని ఒక జడ్జ్మెంట్ అయితే చేయగలను. 1% తప్పుపోతుంది. ఇప్పుడు మా దగ్గరైనా అందరూ మనలానే ఆలోచిస్తారని మనం అనుకోం, కానీ మన వ్యక్తిత్వంతో మన లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళని మాత్రం మేము పిక్ చేస్తున్నాం. ఓకే, సో ఏం నచ్చి మీరు జాగృతి పార్టీలోకి వచ్చారు మేడం? ఇందాక అన్నట్టే ఉమెన్ని, మహిళలని ఎంకరేజ్ చేయడము, సామాజిక తెలంగాణ అనే మా వాదము, ప్రశ్నించే గొంతై ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రశ్నించే గొంతు మనం అవ్వాలి, ప్రజలకు సమస్యలు ఉంటే అవి పరిష్కారం జరగాలి, తెలంగాణ ఇంకా ఎంతో అభివృద్ధి జరగాలి, ఓకే, మంచి నాయకులని మనం సృష్టించాలి మేడం. సో ఇప్పుడు రాజకీయాల్లో కొత్తగా మేడం మీలాంటి వాళ్ళని ఏమంటారు మీ సేవలన్నీ వినియోగించుకొని తర్వాత పక్కన పెడితే ఏంది మేడం పరిస్థితి? అట్లాంటివి కూడా రాజకీయాలు ఎదురవుతుంటాయి కదా. అంటే మేబీ మీరు కవితక్క గారిని బ్లైండ్గా బిలీవ్గా చేసి పాటలకు వచ్చారా, లేకపోతే అవన్నీ తెలుసుకొని వచ్చారా? లేదండి. ఇవాళ మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే పొద్దున్న లేచేసరికి మీరు అన్నట్టు మన ఎంబడి ఉండేవాడు మనతోటే ఉంటాడా, పక్కకు జంప్ అయిపోతాడా తెలియదు. పార్టీ కూడా ఈ పార్టీతోనే ఉంటుందా, ఇంకో పార్టీతో కలిసిపోతుందా అన్నది తెలియదు. సో పార్టీనే నమ్ముకొని నేను రాలేదు, నేను నన్ను నమ్ముకొని వచ్చిన. ఐఎమ్ రేస్డ్ అప్ యాజ్ అ లీడర్. నేను నా క్వాలిటీస్ ఇది అని నాకంటూ ఒక ముద్ర ఏర్పరచుకుంటూ, జాగృతి కూడా నా విజన్ కి ఈక్వల్ గా ఉంది, మా ఇద్దరు విజన్ మ్యాచ్ అవుతుంది అన్న దాంట్లో మేము టుగెదర్ వర్క్ చేస్తున్నాం. మేడం, సో ఎప్పటి నుంచి చూస్తున్నారు కవితక్క గారిని? కవితక్క గారు నాకు ఆల్మోస్ట్ 5-6 years నుంచి తెలుసండి. ఓకే, తెలుసు అంటే రాజకీయంగా నేను అప్పటి నుంచి లేకపోయినా నేను ఐఎమ్ ఎన్ ఆంటర్ప్రూనర్. సో బిజినెస్ వైజ్ గా అప్పుడప్పుడు కలిసేదాన్ని. ఎందుకు కలిసేదాన్ని అంటే తెలంగాణలో ద బెస్ట్ విమెన్ లీడర్ అంటే కవిత గారు అని నేను గట్టిగా నమ్ముతుండే. సో ఎప్పుడైతే ఈ బీసీలకు అన్యాయం జరిగిందో, మాకు రావాల్సిన వాటా ఇవ్వకపోవడము, దాన్ని ప్రొలాంగ్ చేయడము, ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం ఇస్తాము అని హామీ ఇవ్వడము, ఆ తర్వాత ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా బాధేసింది.
ఎంత బాధ తీసిందంటే నో దిస్ ఈస్ ద టైం. అంటే మనలాగా చదువుకుని ఉన్న వాళ్ళు కూడా ఇంకెవరో ఏదో చేస్తారని వెయిట్ చేస్తూ ఇంకెన్ని రోజులు కూర్చోవడం లేదు. దిస్ ఈస్ ద టైం వీ షుడ్ ఫైట్ ఫర్ అవర్ సెల్ఫ్. ఇలా తరాల నుంచి జరుగుతానే ఉంది, ప్రతి ఒక్క గవర్నమెంట్ వస్తుంది మనకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వట్లేదు, ఇలా కంటిన్యూగా జరిగితే ఇంకా మన నెక్స్ట్ తరానికి కూడా న్యాయం జరగదు అన్నప్పుడు ఐ స్టార్టెడ్ టేకింగ్ అప్ ద బీఎస్సీ మూమెంట్ నేను స్టార్ట్ చేశాను. ఆర్ కృష్ణయ్య గారే నాకు గురువు. నేను ఆయనతో కలిసే బీసీ మూమెంట్ స్టార్ట్ చేశాను. చాలా ధర్నాలు చేశాము, ఢిల్లీకి వెళ్ళినాము, కావాల్సిన ఎంతమందిని అప్రోచ్ అవ్వాలో అంత అప్రోచ్ అయినాము, ఎక్కడెక్కడ ఫైట్ చేయాలి, అసలు ఎందుకు ఫైట్ చేయాలి, ఇలాంటివి ఎన్నో పార్టిసిపేషన్స్ చేస్తుండే. ఓకే, సో మీ దృష్టిలో పొలిటికల్ లీడర్ అంటే ధర్నాలు రాస్తారోకలు చేసే లీడర్ అయిపోతారు? డెఫినెట్గా కాదు, బట్ ప్రజల కోసం మాట్లాడగలగాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు యూ షుడ్ రేజ్ ఇట్. ఆ ఇష్యూని నువ్వు రేజే చేయనప్పుడు, నువ్వు దాన్ని ఒక తప్పుని తప్పు అని ఖండించినప్పుడు యు ఆర్ నాట్ అ లీడర్. సో శ్రావణి గారు అట్లాంటివి ఏమైనా గతంలో చేశారా? ప్రజల కోసం కావచ్చు, నమ్ముకున్న వాళ్ళ కోసం కావచ్చు? 100% అండి. అదే చెప్పిన, నేను నా బిజినెస్ సర్కిల్లో కానీ బీసీ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు కానీ నా కంటి చూపులో అయితే అన్యాయాన్ని నేను జరగనివ్వలేదు. అది ఏ పరంగా అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్కి జరిగినా కానీ, మనం వెళ్ళేటప్పుడు దారిలో ఎవరికి అన్యాయం జరిగినా కానీ, బిజినెస్ వైజ్ ఎవరైనా డబ్బులు ఇచ్చి మోసం చేసినా కానీ, నేను ఎప్పటికప్పుడు అక్కడ నిల్చొని 100% వాళ్ళకి న్యాయం చేసేదాన్నే అయ్యున్నా. సో మేడం, అంటే రాజకీయాలకు మనం రాగానే కరప్టెడ్ అయిపోతాం మేడం. ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మన బ్రెయిన్ని కరప్టెడ్ చేస్తుంది, ఎందుకంటే అవసరాలు అట్లాంటివి ఉంటుంది. సో ఇంత నీతి నిజాయితీ అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంలో పనికిరాదు అంటే ఏమంటారు? పనికి వస్తుందండి. అట్లా ప్రతి ఒక్కరు అనుకోవడం వల్లే ఇవాళ మనం కరప్టెడ్ సిస్టంలో ఉన్నాం. ఎంత కరప్ట్ అయిపోయినామంటే మనం మన వాళ్ళ కోసం ఏమీ చేయలేని పొజిషన్, ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా మన వాళ్ళ కోసం మనం ఏమీ చేయలేం. న్యాయంగా నేను మాట్లాడేది అలాంటి కరప్టెడ్ స్టేజ్లో నుంచి బయటికి. ఒకప్పుడు అండి నన్ను అడిగితే, ఒకప్పుడు ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి అని ఎందుకంటుండే అంటే ఆయన 100% మంచి లక్షణాలు, గౌరవమైన పొజిషన్ లో ఉండడము, ఇంకా ఆయన ఏది చెప్తే అదే రైట్, ఆయన కరెక్ట్ అంటే కరెక్ట్, రాంగ్ అంటే రాంగ్, అండ్ ఆయన కూడా అలాగే ఉంటుండే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, ఎవరైనా కానీ కరెక్ట్ ని కరెక్ట్, తప్పుని తప్పు అనే వాళ్ళే ఊర్లో పెద్ద మనిషి అంటుండే. అట్లా జరగాల్సిన రాజకీయాలు ఇవాళ అట్లా జరగట్లేదు. అసలు ఈ ఒక మనిషిని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, వారి పార్టీ కూడా ఒకరికి టికెట్ ఇచ్చేటప్పుడు వీళ్ళు చదువుకున్నారా, చదువుకోలేదా, సంస్కారం ఉందా, బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవట్లేదు. అవి ఓన్లీ డబ్బులు పనిచేస్తున్నాయి ఇక్కడ. ఈ డబ్బులు ఎంత దారుణంగా అంటే ఇవాళ 30 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు పెట్టుకుంటానే పోతున్నారు. అట్లాంటి డబ్బులు మళ్ళీ మీరు అన్నట్టు నీతి నిజాయితీ న్యాయంగా సంపాదించే మాలాంటి వాళ్ళం పెట్టలేం. ఆ మనసు కూడా ఒప్పదు. అంత ఫ్రీగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కష్టపడి రూపాయి సంపాదిస్తాం, రూపాయి ఇచ్చేయాలంటే ఎట్లా మనసు ఒప్పదు కదా. అట్లాంటి రాజకీయాలు మనకొద్దు. డెఫినెట్ గా మీరు అన్నట్టు ఒకటేసారికి చేంజ్ రావాలి అని నేను అనను, కానీ మార్పు మనతో మొదలవ్వాలి. అయితే మీరు ఎమ్మెల్యే కావాలని నాకు తెలిసి ఎవరికైనా లీడర్షిప్ రావాలన్నప్పుడు ఎమ్మెల్యేనో ఏదో గోల్ ఉంటుంది. ఈ నీతి నిజాయితీ అది ఇది అనుకుంటే ఇప్పట్లో గారేమో అనిపిస్తుంది మేడం. అంటే జనాలు యాక్సెప్ట్ చేయరేమో మంచితనాన్ని కూడా. జనాలు కూడా విసిగిపోయినరండి. మంచితనాన్ని యాక్సెప్ట్ చేస్తారు. మంచితనాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నేను రీసెంట్గా చూసిన మేడం కొన్ని ఎలక్షన్స్. సో మంచితనం ఉంటే పనికి రావట్లేదు, డబ్బులు ఉంటే చాలు జనాలు కూడా గుడ్డిగా ఓట్లేసేస్తున్నారు. మొన్న మనకు జరిగిన రీసెంట్ ఎలక్షన్స్ లో నేను చూసిన కాడికి చెప్తున్నా, గుడ్డిగా ఓట్లేస్తున్నారు. డబ్బులు ఇస్తే చాలు, నాకు ఎందుకు ఇస్తలే, నాకు 5,000 ఇస్తే అయిపోయి ఓటు ఆయనకే గుద్దేస్తా అన్నట్టు. మీరు చెప్పిందే నేను ఒకసారి మా పనమ్మాయిని అడిగినా అండి. అసలు ఊరికి వెళ్తుంది డబ్బుల కోసం, డబ్బులు అసలు ఊరికి ఎందుకు వెళ్తున్నా, అసలు డబ్బులు తీసుకోవద్దు కదా, తప్పు కదా అని అడిగినాను. నేను చెప్పేవన్న వరకు మనం చెప్తాం. అంటే ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నాకు ఇప్పుడు ఒకటే అమ్మ మాకు డబ్బులు ఇచ్చేది, ఇంకా తర్వాత కనిపించరు, సో కనీసం ఈ డబ్బులన్నా తీసుకుందాం కదా, ఆ మాత్రం ఎందుకు అని ఆమె నాకు ఆన్సర్ ఇచ్చింది. సరే, వాళ్ళ వరకు ఆలోచిస్తే వాళ్ళకి అది న్యాయమైన పాయింటే, కానీ తర్వాత కనిపించరు అని అనింది తను. నువ్వు కనిపించిన మనిషివి అయితే, నిజంగా వాళ్ళ కోసం మంచి చేస్తే, నువ్వు బాగుపరచాలి అనుకుంటున్నావు, నిన్ను సెలెక్ట్ చేసిన వారిని నిన్ను ఎలెక్ట్ చేసిన వాళ్ళని అనుకుంటే వాళ్ళ ఆలోచన మార్చుకుంటారు కదా. నువ్వు నిజంగా వాళ్ళకి కావాలి, ఆపదుంది, ఆదుకోవాలి అన్న టైంలో ఒక లీడర్ గా నేనున్నా అన్న ధైర్యం వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకుంటారు వేరే వాళ్ళ దగ్గర? తీసుకోరు కదా. ఈ తరం అలా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ తరంలో అలాంటి వాళ్ళని పిక్ చేయాలని నేను అనుకుంటున్నా. అట్లాంటి వాళ్ళని చూసే రోజు వస్తే నిజంగా సంతోషమే. ఆయన చెప్పండి మేడం, అంటే 6 నెలల్లో మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, నెక్స్ట్ 6 నెలలుగా చాలా సమస్యలు తీర్చినాం అన్నారు కదా, ఏం
జాగృతి పార్టీ అంటే పొలిటికల్ అనౌన్స్మెంట్ చేయకపోయినా ఏం చేసింది ఇప్పుడు వరకు, ఏం సక్సెస్ అయింది, దేంట్లో సక్సెస్ అయింది? జాగృతి ఇందాక నేను మాట్లాడిన జనంబాట ప్రోగ్రామ్కి వెళ్తే ఎక్కడెక్కడ రిజర్వాయర్ల పనులు ఆగిపోయినాయో, ఎక్కడెక్కడ రోడ్ల పనులు ఆగిపోయినాయో అక్కడ మేము వెళ్ళి వాయిస్ రీచ్ చేసిన తర్వాతనే వాటికి నిధులు ఇవ్వడం జరిగింది. నిజంగానే జరిగింది. అంటే మన కాంగ్రెస్ తో టైప్ ఉన్నారా? అంటే మీరు ఇట్లా ఓకే చేయడం, అక్కడ నుంచి నిధులు రావడం, వాట్ ఈస్ దిస్? అంటే పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నాం కదా, వాయిస్ రేజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ బీజేపీలు అడిగితే ఇయ్యట్లేదు, మీరు అడిగితేనే ఎందుకు ఇస్తున్నారు? మేము పట్టుకొని అంటే గల్లబట్టి అడుగుతున్నాం అంటారు చూడ, మేము అట్లా అడుగుతున్నాం. ఓకే. వాళ్ళేమో ఇందాక అన్నట్టు మీరు అన్నట్టు వాళ్ళు టైప్ అయ్యారు ముఖాముఖిగా, ఏదో అడగాల అడగద్దా, ఒకసారి అడిగి పెట్టేద్దాంలే లేకపోతే అడగలేదు అంటారు అన్నట్టు వాళ్ళు అడుగుతున్నారు. మనమేమో మన ప్రతిపక్షం కాదు, కానీ జాగృతి అన్న సంస్థ ఓన్లీ అన్యాయాన్ని ఎదిరించడానికి పుట్టింది అన్నట్టు మన ఏమంటాం ఎన్సీసీ వాళ్ళకి ఎట్లయితే నింపేస్తారో జాగృతి వాళ్ళకి అన్యాయం జరిగినా మీరు వెంబడే ఖండించాలి, మాట్లాడేయాలి అన్న వాళ్ళనే మేము పిక్ చేస్తున్నాం. ఓకే. సో మీ సైన్యం కూడా అట్లాంటిదే? అలాంటి వాళ్ళే ఉన్నారండి. సో పైన రాజు పర్లేదా? రాజు అలా ఉంటేనే సైన్యం అలా ఉంటుంది. అదే, ఎందుకంటే రాజు పైన రకరకాలుగా అభియోగాలు వచ్చినాయి రీసెంట్గా. అంటే అది కొట్టేసింది అనుకోండి, అంటే లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అక్కడ సంపాదించింది, ఇక్కడ సంపాదించింది, ఆ డబ్బులతో ఈరోజు పార్టీలు పెడుతున్నారు అని చెప్పేసి రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. సో ఏమంటారు దానికి? సో రాజు మీద ఎన్నో అభియోగాలు వచ్చాయి అని మీరంటే, అన్నిటికంటే చాలా పెద్ద అభియోగం లిక్కర్ క్వీన్ అని, లిక్కర్ స్కామ్ అని రకరకాలుగా అన్నారు. అవన్నీ ఉన్నప్పటికీ మేము కవితక్క గారిని చాలా బాగా నమ్మినాం. ఎందుకు నమ్మినామంటే మేము తనతో మాట్లాడినాం. అసలు ఇవాళైతే క్లీన్ చిట్ వచ్చేసిందాక అందరూ నమ్ముతున్నారు, ప్రపంచం అంతా ఇవాళ నమ్మింది. కానీ మేము క్లీన్ చిట్ రాకముందు కూడా తనని నమ్మి తనతోనే ఉన్నాం. ఎందుకంటే ఇందాక అన్నట్టు ఒక మనిషితో మాట్లాడినప్పుడు అవతల మనిషి ఏంటి, తన దృక్పథం ఏంటి, తన విజన్ ఏంటి అన్నది మనకు అర్థమైనప్పుడు డెఫినెట్గా మనం వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగానే ఉంటాం. ఈ ప్రాసెస్లో మాకు ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు నన్ను అడిగిన క్వశ్చనే, అసలు ఏ రిమార్క్ లేని పొలిటీషియన్ ఎవరున్నారు మీకు తెలిసి? ఏ పార్టీలో అయినా, ఎన్ని నేషనల్ పార్టీస్ లో ఎవరు లేరు. అంటే ఏదో ఒకటి ఉంటది, కరప్షన్ అందరికి ఉంటది. ఎవరిని టచ్ చేసినా ఒక 4 గెస్ట్ హౌస్లు, 10-20 ఎకరాలు, 100 ఎకరాల పొలాలు, ఇవన్నీ ఉంటాయి. సో ఇవి మన పాలిటిక్స్ లో చాలా కామన్ గా అయిపోయినాయి. ఇందాక మనం అనుకున్నట్టు ఈ 100 కోట్లు ఖర్చు పెట్టండి, 2000 కోట్లు ఖర్చు పెట్టండి అన్నప్పుడు వాళ్ళు దాంట్లోనే మునిగి దాంట్లోనే తిరుగుతున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఏం చేయాలనుకుంటున్నామంటే, డబ్బులు మాకు సమస్య కదా, అంటే డబ్బులు పెడితేనే మీకు టికెట్ ఇస్తాము, డబ్బులు ఉంటేనే గెలుస్తారు కాదు. ఆ మనిషికి ఒక వాల్యూ సిస్టమ్ ఉండాలి, అతను చదువుకొని ఉండాలి. చదువుకొని ఉంటేనే ఆరు సంస్కారం ఉంటేనే ఈ సిస్టంలో వర్క్ చేయడానికి వీలుంటుంది. ఈ సిస్టంలో ఎలా క్రియేట్ చేస్తున్నామంటే వాళ్ళ వల్ల వాళ్ళ సొసైటీకి, అంటే వాళ్ళు ఏదైతే పరిధి ఎంచుకుంటారో అక్కడ మంచి జరగాలి. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ అరాచకాలు అలాంటివి ఉన్నా కానీ గొంతెత్తి మాట్లాడగలగాలి. ఒక ప్రాపర్ లీడర్ అయితేనే, మీరు చూస్తే అక్క గారు లీడర్ అని ఒక ప్రోగ్రామ్ ట్రైనింగ్ స్కిల్స్ లాగా తీసుకున్నారు. ఆ ప్రోగ్రామ్ లో కూడా అలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేయడము. ఎవరైనా చాలా మంది మేమే వస్తాం, మేము అంటే ఆ క్వాలిటీస్ మేము మనం చెప్పంగానే మ్యాచ్ అయిన వాళ్ళు మేము వస్తాం మీతో వర్క్ చేస్తామని వస్తున్నారు. మనం వెతుక్కుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, కానీ ఆ క్వాలిటీస్ మ్యాచ్ అయిన వాళ్ళు వాళ్ళే వస్తున్నారు. మేము వర్క్ చేస్తాం మీతో. ఇవాళ ఎంతో మంది విమెన్ ఓపెన్ గా బయటకు వస్తున్నారు, మేము వర్క్ చేస్తాం, మాకు ఇప్పటి వరకు ఛాన్స్ లేదు. ఎంతసేపు వర్క్ చేసినా ఏ కార్యకర్తగాను అక్కడే ఆగిపోయాం మేము, మమ్మల్ని వాడుకున్నారు కానీ మాకు ఎవరు నిజంగా న్యాయమైన పొజిషన్స్ ఇవ్వలేదు అని. సో అలాంటి వాళ్ళందరికీ మనం న్యాయం చేసుకుంటానే వస్తున్నాము. అలాంటి వాళ్ళందరికీ మనము డెఫినెట్ గా ఫ్యూచర్ లో కూడా మంచి పొజిషన్స్ ఇస్తాం. సో డెఫినెట్ గా సక్సెస్ అవుతారని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఎగ్జామ్కి వెళ్తాం, చదువుకొని వెళ్ళినప్పుడు నీకు ఎన్ని మార్క్స్ వస్తాయో నీకు తెలుస్తుంది. సో మనం కూడా అదే విధంగా వర్క్ చేస్తున్నాం. ఒకసారి ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా అన్న క్వశ్చన్ కూడా మాకు రాలేదు. 100% మనం పాస్ అవుతాము, మనమే సక్సెస్, నెక్స్ట్ గవర్నమెంట్ మాదే అన్న దాంట్లోనే మేము వర్క్ చేస్తున్నాం. మేము వర్క్ చేస్తుంది అట్లా పగటికి వెళ్ళాలి కాదు కదా. లేదు అస్సలు కాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఏమీ లేదు, ఓన్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో సక్సెస్ మా పార్టీ మీద, మా నాయకుల మీద మాకున్న నమ్మకం, ఇందాక మీరు అన్నట్టు మా రాజు మీద మాకున్న నమ్మకం, మా అధినేత్రి, మా 20 మంది గెలవాలి మేడం గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. టైం ఉందండి, అంతమందిని గెలుస్తాము, అంతమంది ప్రిపేర్ అవుతాము. ఇందాక మీరు అన్నట్టు అవే లక్షణాలతో ఆ విజన్ తో వర్క్ చేసే వాళ్ళందరం కలిసి నిజంగా ఒక సైన్యంగా ముందుకు వస్తాం. సో ఈ 3 పార్టీలను పక్కన పెట్టి జాగృతి పార్టీకి జనాలు ఆదరిస్తారు, ఖచ్చితంగా గెలుస్తాం.
పక్కా 100%. మళ్ళీ మనం ఇట్లాంటి ఇంటర్వ్యూ గెలిచిన తర్వాత కూడా తీసుకుందాం. గెలిచినా కదా ఒక 6 months తర్వాత మీకే తెలుస్తుందేమో, రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయో అనిపిస్తుంది నాకు. డెఫినెట్గా ఛాలెంజెస్ ఎప్పటికప్పుడు వస్తానే ఉంటాయి. అవును. మనము ఒక గ్రౌండ్ వేసుకొని ప్రిపేర్ అయ్యి ఒక మ్యాప్ వేసుకొని మేము ఒక స్ట్రాటజీతో వర్క్ చేస్తున్నాం. డెఫినెట్గా మాకు ఎక్కడికక్కడ అడ్డంకులు వస్తాయి, అడ్డంకులు రావని మేము అనం. కానీ ఎక్కడ వచ్చిన ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసి వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా వెళ్ళాలి అన్న విధంగా మేము పనిచేస్తాం. ఓకే, సో మీరు కూడా ఏదైనా అనుకుంటున్నారా మేడం, ఎమ్మెల్యే అవుదాం అది అని? ముందైతే ఇందాక అన్నట్టు ఒక లీడర్ అవుదాం. ఓకే. ఆ తర్వాత ఏ పరిధి ఎంచుకుంటానా, ఎట్లా వర్క్ చేస్తామా అన్నది మేము డెఫినెట్గా ట్రావెల్ అవుతారా? సో అక్కతో ట్రావెల్ అయితే చాలని అనుకుంటున్నారా? అనుకున్నాకనే నేను లోపలికి వచ్చిన. అచ్చా, సో మంచి రిసీవింగ్ కానీ బాగానే ఉంటుందా మేడం? బాగుంటుందండి, అనుకున్న తర్వాతే లోపలికి వచ్చాను. సో ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక ముచ్చట్లో చెప్పాలంటే అక్క గురించి ఏం చెప్తారు, కవిత గారి గురించి? ద బోల్డ్ విమెన్ ఆఫ్ తెలంగాణ, ద టైగర్ ఆఫ్ తెలంగాణ. ఓకే. ఫస్ట్ తెలంగాణ సీఎం, ఫస్ట్ విమెన్ సీఎం ఆఫ్ తెలంగాణ. తను కంపల్సరీ అవుతుంది, ఎందుకంటే తను వర్క్ చేసే విధానం అట్లా ఉంటుంది. హంగర్, ఆకలితో పనిచేస్తే ఎట్లా ఉంటుందో అట్లా పనిచేస్తుంది ఆమె. ఒక తనుకుంటే టార్గెట్ అది ఫినిష్ చేయాల్సిందే. నాకు తనలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ కూడా అది. ఓకే, సో ఇన్స్పిరేషన్గా చాలా విషయాలు తీసుకోవచ్చండి. విమెన్ డెఫినెట్గా తీసుకోవచ్చు, ఈ జనరేషన్ కూడా తీసుకోవచ్చు. ఈ పాత రాజకీయాలు, ఆ పొలిటికల్ సిస్టమ్ని కరప్ట్ చేసిన రాజకీయాలు చూసి చూసి చాలా మందికి బోర్ కొట్టింది. ఇప్పటికీ నాకు చాలా మంది మెసేజ్లు పెడతారు, సో హ్యాపీ టు సీ పీపుల్ లైక్ యూ ఇన్ కమింగ్ ఎలక్షన్స్, ఆర్ సో హ్యాపీ టు సీ పీపుల్ లైక్ యూ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్ అంటారు. ఎవరైనా ఆ మెసేజ్ పెట్టినప్పుడు మనకు అనిపిస్తుంది, ఎస్ ఇదే కదా మనం అనుకున్న చేంజ్. సో మీరు ఆ చేంజ్ చూపించగలిగితే డెఫినెట్గా ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఆ చేంజ్ని. సో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక ముచ్చట్లో చెప్పాలంటే, ఇప్పుడైతే ఫెయిల్డ్ అండి. కొన్ని దశాబ్దాలుగా మనని పరిపాలించింది వాళ్ళే. బట్ ఈ టర్మ్ లో నేను లైవ్ గా చూసి ప్రత్యక్షంగా తిరిగినాను ఆన్ ద ఫీల్డ్ కాబట్టి వాళ్ళు ఎక్కడికక్కడ ప్రజలని దోచుకునే రాజ్యం అయిపోయిందండి. ఇప్పుడు తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. అలాంటి బీఆర్ఎస్ ని పక్కన పెట్టి కాంగ్రెస్ ని ఎందుకు గెలిపించింది ప్రజలు? ఓన్లీ ఒక చేంజ్, మార్పు రావాలి, మార్పు కావాలి క్యాంపెయిన్. అండ్ డెఫినెట్ గా మేనిఫెస్టోలో ఆడవాళ్ళకి ఇస్తా అన్న హామీలు, రైతులకు ఇస్తా అన్న హామీలు, నిరుద్యోగులకు ఇస్తా అన్న హామీలు ఎన్నో ఉన్నాయి. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అది అందరికీ తెలిసిన సత్యం, జగమెరిగిన సత్యం అన్నట్టు అందరికీ తెలుసు ఆ విషయం. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. క్వశ్చన్ చేస్తే కనీసం దాన్ని పట్టించుకుంటలేరు. జనరల్గా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒక అధికారికి, ఆర్ ఒక సీట్లో కూర్చున్న పొలిటీషియన్ కి కూడా. ఎవరన్నా నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు దానికి మనం కరెక్ట్ అయితే ఆన్సర్ రెడీ ఉంటుంది, మనం రాంగ్ అయితే తప్పించుకోవడం, తిరగడం ఉంటుంది. ఇవాళ వాళ్ళు అదే చేస్తున్నారు. ఓకే. అండ్ కేసీఆర్ గురించి చెప్పాలంటే, కేసీఆర్ గురించి నేను తర్వాత అడుగుతా, ఓన్లీ కేసీఆర్ గురించి. కేసీఆర్ గారి వల్లనే మనకి ఇవాళ తెలంగాణ సాధ్యమైందండి. అసలు అది హిస్టరీ. ఓకే, అది డెఫినెట్ గా హిస్టరీ. ఆయనతో పాటు ఎంతో మంది ఉద్యమకారులు వాళ్ళ ఫ్యామిలీస్ జీవితాలు అంకితం చేసినారు. బట్ ఎస్, ఎవరు ముందుండి నడిపించిండ్రు ఈ సాధన టైంలో అంటే మాత్రం అల్టిమేట్ గా కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ పార్టీ కూడా ఇందాక నేను అన్నట్టు ఒక విలువలతో స్టార్ట్ అయినప్పుడు సక్సెస్ అయింది. బట్ ఎప్పుడైతే వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరు ముఠా నాయకుల్లాగా ప్రవర్తిస్తున్నారు, ఎవరు ప్రజలకి ఈ రాజకీయ నాయకులని దూరంగా ఉంచుతున్నారు, ఆ గోడ ఎప్పుడైతే వచ్చిందో ప్రజలకి నాయకులకి, అప్పుడు విఫలమైంది. బీజేపీ నేషనల్ వైజ్ గా బానే ఉందండి. బట్ ఇంకా లోకల్గా వాళ్ళకి అంత స్ట్రాంగ్ టీం ఉంది అని నాకు అనిపించలేదు. ఒకవేళ ఉన్నా కానీ మరి ఇప్పటివరకు అయితే లైమ్ లైట్లో రాలేదు ఎవరు. డెఫినెట్గా బీజేపీ విజన్ కూడా డిఫరెంటే. డెవలపింగ్ టువర్డ్స్ ఇండియా అన్నది మనం చూస్తున్నాం. సో బీజేపీ గురించి కమెంట్ చేసే టైం ఇది కాదు. ఓకే మేడం, సో మొత్తానికి అయితే ప్రాంతీయ పార్టీకి స్కోప్ ఉంది, ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది. స్కోప్ ఉండడం కంటే ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది ఇవాళ మనకి. సో బీఆర్ఎస్ చేయలేని పని రేపు కవిత గారు చేస్తారు, డెఫినెట్ గా చేయాలి. యాజ్ అ టీమ్ పార్టీ జాగృతి ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తే, కవిత గారు ఒక పార్టీని లాంచ్ చేస్తున్నప్పుడు అలాంటి టీంనే సెలెక్ట్ చేసుకొని మనం అనుకున్న ఆ నేటి తరం తెలంగాణ, నవ తెలంగాణ నిర్మించడంలో డెఫినెట్ గా కీ పొజిషన్ అంటే పెద్ద పాత్ర పోషిస్తారు అని అనుకుంటున్నాను. సో
మేడం మీ అంటే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మనం పొలిటికల్గా ద బెస్ట్ అది ఇది విమర్శిస్తారు, వాళ్ళని తిడతారు వీళ్ళని తిడతారు అని చెప్పేసి అనుకున్నా. బట్ ఇక్కడ పొలిటికల్ ఇంటర్వ్యూ కన్నా వాట్ ఈస్ ద ఫ్యూచర్, ఏ విధంగా ఉండాలి లీడర్ అని చెప్పేసి మాట్లాడిండ్రు. అది మీ అమాయకత్వం అనుకోవాలా లేకపోతే బ్లైండ్గా ఏదైనా మిస్టేక్ చేసిండ్రా అన్నది. అమాయకత్వం అనుకుంటే నేను సమాజం గురించి ఇన్ని చెప్పను. ఓకే, అసలు అమాయకులకి ఈడ స్పేస్ లేదు. అమాయకులు అంటే ఏం తెలియను, ఏం తెలియకుండా మేము రాజకీయాలకు ఎందుకు వస్తాం? అంటే మీకు ఆ కరప్టెడ్ పొలిటీషియన్స్ గట్టిగా ఎవరినో ఒకరిని పట్టుకొని వాళ్ళని తిట్టడము, అలాంటి వ్యక్తుల్ని చూసి చూసి పొలిటీషియన్స్ అంటే ఇట్లానే ఉండాలేమో అన్న దాంట్లో ఉన్నట్టున్నారు మేబీ. ఓకే, సో అది మీ సైడ్ నుంచే కరెక్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకు అట్లా అంటున్నా అంటే మేము చదువుకొని సొసైటీని బాగా చేయాలి అనుకొని వచ్చిన ఒక జనరేషన్. డెఫినెట్గా మనల్ని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, మన వల్ల ఒకరు బాధపడద్దు. బట్ అట్ ద సేమ్ టైం మనం అనుకున్న విజన్ అయితే మనం రీచ్ అవ్వాలి. మనం మంచి మార్గంలోనే వెళ్ళాలి. రాముడు చక్క వాలుడు, ఇక్కడ రోడ్ అంతా సాఫ్ ఉంటుందని నేను అనట్లేదు. ఆ క్లారిటీ మనకుంది. డెఫినెట్ గా ఎంతైతే అంత వర్క్ చేసే క్లారిటీ కూడా మనకుంది. ఎవరితో ఆర్పార్ తేల్చుకునే సత్తా కూడా మనకుంది. అది ఉంది. కానీ అనవసరంగా ఒకరిని విమర్శించడం, ఆ మనుషుల్ని అదేదో అంటారు కదా, ఐడియల్ బ్రెయిన్స్ టాక్ అబౌట్ పీపుల్. నాకు జనాల గురించి మాట్లాడాలని లేదు, ఇప్పటి వరకు ఎవరెవరు ఏం చేసిండ్రో విమర్శించాలని లేదు. ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగిన, అసలు ఇప్పటి వరకు మీరు చూసిన దాంట్లో అసలు కరెక్ట్ అవ్వని పొలిటీషియన్స్ పేరు చెప్పండి అంటే ఎవరు లేరు. సడన్ గా మీకు చెప్పడానికి ఒక్కరి పేరు దొరకలేదు. సో అది మన రాజకీయ చరిత్ర. సో మేబీ నేను కొత్తగా అనిపించుండొచ్చు మీకు. అమాయకం అన్న వర్డ్ నేను తీసుకోను. బట్ ఎస్, మంచి చేయాలనుకుంటున్నాం, మంచి ఉండాలనుకుంటున్నాం. చూద్దాం జనాలు ఆర్ నాకు ఎంతవరకు దీన్ని ప్రోత్సహిస్తారో. రేపు పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే కూడా ఇదే లైన్లో వెళ్తారా మేడం? ఇదే లైన్లో వెళ్తానండి. ఎందుకంటే మన విజన్ వేరు, పీపుల్ కాదు. నా విజన్ అల్టిమేట్ గా సామాజిక తెలంగాణ. మా బీసీలకు ఎప్పటి నుంచో కొన్ని తరాల నుంచి అన్యాయం జరిగింది. దాన్ని క్వశ్చన్ చేసే బీసీ లీడర్ కూడా లేడు. బీసీ లీడర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో ఒక రోజు వస్తారు, నిరాహార దీక్ష చేస్తారు, పోతారు. ఒక రోజు వస్తారు, ఒక బంద్ చేస్తారు, పోతారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఊరుకుంటున్నది? ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఎందుకు మనకి న్యాయం చేయలేకపోతున్నారు అన్నది నా క్వశ్చన్ కాదు, మా సామాజిక వర్గం అంతా క్వశ్చన్. ఫైన్. ఒకవేళ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బీజేపీతో కొట్లాడి తెచ్చింది అనుకోండి, సో యాక్సెప్ట్ చేస్తారా కాంగ్రెస్ పార్టీని? నేను ఒక్కదాన్ని ఎవరినండి యాక్సెప్ట్ చేయడానికి? జనాలు, సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? బీసీ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుందా అన్నదానికి నేను అసలు ఆన్సర్ ఇప్పుడే ఇవ్వలేను. ఎందుకు అంటే ప్లస్ అండ్ మైనస్ రెండు చూడాలి. దాదాపు ఇప్పుడు 2 years నుంచి కాంగ్రెస్ చేసిన మంచి ఏమీ లేదు. చెడు మీరు అన్నట్టు మీరు ఒక్కటి కూడా పొలిటీషియన్ చెప్పలేరు, కానీ మీరు అడిగితే నేను ఎన్నో చెడులు చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఖమ్మంలో జరిగిన విషాదం, 700 కుటుంబాలు రోడ్డు పాలు. ఇదే నెలలో ఒక వారం 10 రోజుల ముందు నాగర్ కర్నూల్లో ఆ కుమ్మరి వాళ్ళ మీద జరిగిన అన్యాయం, అంతకు ముందు హైడ్రా కోసం ఇక్కడ ఈ మధురిడ్జ్ అపార్ట్మెంట్స్ వాళ్ళని ఖాళీ చేయడం. ఎక్కడ చూసినా మీరు ప్రజలకు అన్యాయం అన్యాయం అన్యాయం. అసలు ప్రభుత్వ పంతా ఎట్లుండాలి? ప్రజలకి నిజంగా వాళ్ళు ఉన్నారు అనుకుంటే న్యాయం జరగాలి. అక్కడ ఏదో ఒక లాజిక్ దొరకదా ఆ సో కాల్డ్ కలెక్టర్కి కానీ అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి కానీ ప్రజలకు ఇట్లాంటి ఒక రక్షణ చట్ట చేద్దాం. దీని గురించి మనం ప్రభుత్వంతో రిటర్న్, కలెక్టర్ ఏం చేయాలి? ప్రభుత్వంతో రిటర్న్ మాట్లాడి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ప్రభుత్వం కూడా అట్లానే చేయాలి. ఆ రాత్రి ఇల్లు కూలగొట్టడాలు ఇవన్నీ ఓన్లీ సామాన్యుల ప్రజలకు ఎందుకు జరుగుతున్నాయి? పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా అలాంటి ప్రాజెక్ట్స్ లో ఉన్నాయి కదా, వాళ్ళకి ఎందుకు జరగట్లేదు? అక్కడ జనాభా లేదు, లైఫ్ స్టార్ట్ అవ్వలేని ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని ఆపేయచ్చు కదా, సీజ్ చేసేయచ్చు కదా. అవన్నీ నడుస్తూనే ఇక్కడ ఆ ఇల్లు మీద ఆ స్థలంలో మాత్రమే బతికి ఉన్న ప్రజలను మాత్రం ఎందుకు రోడ్డు పాలు చేస్తున్నారు? సో అలాంటివి ప్రజలు కూడా కన్సిడర్ చేస్తారు. అంటే నేనేమంటాను, ఇప్పుడు బీసీలది 60 సంవత్సరాల కోరిక, ఆ కోరికను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది అనుకోండి. మీరు కూడా బీసీ ఉద్యమంలో పాల్గొన్నారు, బీసీ ఉద్యమం కోసం ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది బీసీ కమ్యూనిటీ. ఒక్క పాయింట్ కోసం మళ్ళీ మేము కాంగ్రెస్ నే గెలిపిస్తామా బీజేపీనే గెలిపిస్తామా అన్నది ఐ థింక్ నేను దానికి ఆన్సర్ చెప్పే మనిషిని కాదు. బికాజ్ ఐఎమ్ నాట్ ద డిసిషన్ మేకర్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? జస్ట్ మీ ఒపీనియన్. అది వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ కానీ రేపు బీజేపీ కానీ అది ఇచ్చి తీరాల్సిందే. బికాజ్ ఇట్ ఈస్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనం ఏం కొత్తగా ఒక చట్టం క్రియేట్ చేసి అడగట్లేదు. అండ్ ఇది వేరే
వేరే ఏ రాష్ట్రంలో ఇప్పటివరకు జరగంది కాదు. మ్మ్. తమిళనాడులో అమలైంది. అదే విధంగా మనం అడుగుతున్నాం. యాజ్ పర్ ద పాపులేషన్, యాజ్ పర్ ద సెన్సస్ అడుగుతున్నాం. పాపులేషన్ సెన్సస్ ఇప్పటివరకు ఎందుకు చేయించట్లేదు? అంటే ఎక్కడో ఒక దగ్గర అన్యాయం చెయ్యాలి, లేదు ఇది చేసేస్తే వీళ్ళందరికీ మనం ఇంకా ఆపలేము ఈ శక్తిని అన్న ఏదో ఒక Okay. అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంది. సో అలాంటివి మారాలి తప్ప చూద్దాం నెక్స్ట్ తరం ఏమొస్తుందో, ఏ పార్టీ వస్తుందో. అందుకే అనింది నేను, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో పార్టీ డిసైడ్ చేయదు, మనుషుల్ని బట్టి జనాలు ఓటేస్తారు. ఓకే. ఆ మనిషిని బట్టే ఓటు పడుతుంది ఏ పార్టీకైనా. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే జాగృతి వాళ్ళకు ఉంది. ఎందుకంటే మనం పికప్ చేస్తున్న మనుషులు అట్లున్నారు. మనం పికప్ చేస్తున్న కాన్ఫిడెన్స్ తోటి నెక్స్ట్ అధికారంలోకి వస్తామని అదే అనుకుంటున్నాను. ఓన్లీ కాన్ఫిడెన్స్. ఇవాళ మా పెట్టుబడి ఏంటి అంటే మనుషులు. ఓకే. ఇవాళ మనం మనిషిని నమ్మే ఆ కాన్స్టిట్యూషన్ ని, ఆ కాన్స్టిట్యుయెన్సీని తీసుకుంటున్నాం, అప్పచెప్తున్నాం. ఓకే. ఒక మనిషిని బట్టే మనం ఏంటి, మనం విన్ అవుతామా లేదా అన్నంత చూజీగా కవితక్క గారు సెలెక్ట్ చేస్తున్నారు. దానికి మనందరం టీం వర్క్ గా కూడా అదే చేస్తున్నాం. ఓకే. సో మనం ఒక విజన్ తోటి అయితే వర్క్ చేస్తున్నామో ఆ విజన్ కి ఏకీభవించిన వాళ్ళనే మనతో ఉంటున్నారు. సో డెఫినెట్ గా ఇది ఒక ఫోర్స్ అవుతుంది అని అనుకుంటున్నా. సో జనాలు కవిత గారిని కేసీఆర్ కూతురుగానే ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇండివిజువల్ ఉమెన్ ఫైటర్గా యాక్సెప్ట్ చేస్తున్నారా? కేసీఆర్ గారి కూతురు అన్నది పొలిటీషియన్స్ చూస్తున్నారు. బట్ సామాన్యుల జనం అంతా ఎస్ షీఈ్ ఫైటింగ్ ఫర్ విమెన్, షీఈ్ అన్ ఇండిపెండెంట్ లేడీ వర్కింగ్ ఫర్ అస్ అన్న కోణంలోనే చూస్తున్నారని నాకు అర్థమైంది. సో ఇది జనాల మాట, జనాల మాట, నేను విన్న మాట, ఇది నా మాట కూడా, శ్రావణి మాట కాదు. నాది కూడా అదే ఒపీనియన్. అండ్ ఐ కుడ్ సీ దట్ ఇన్ ద పీపుల్ ఆల్సో. జనాలు కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తను పార్టీకి రాజీనామా చేసేసి బయటికి వచ్చిందంకే తన ఆదరణ పెరిగింది. ఓకే. అంటే నేను ఏ న్యాయం కోసం అయితే వర్క్ చేస్తానో దానికోసం ఎక్కడి వరకన్నా వెళ్తారు కవిత గారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. సో అప్పటి నుంచి ఎస్ నేను అనుకున్నాను ఆ చాయిస్ కూడా కరెక్టే. ఐ షుడ్ వర్క్ విత్ సచ్ లీడర్. ఇలాంటి లీడర్తో వర్క్ చేస్తే రేపు ఎస్ నాకు కూడా లైఫ్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో మై థాట్. ఇలాంటి వాళ్ళని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా తెలంగాణ మంచి స్టేజ్లో ఉంటుంది, నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది అన్నది మా ఆలోచన. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. ముందుగా ఆల్ ది బెస్ట్. అండ్ చూద్దాం పార్టీ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుంది సిచ్యువేషన్స్ అనేది. పార్టీ తర్వాత కూడా ఒకసారి మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది శ్రావణి గారితో, జాగృతి పార్టీ సీనియర్ నాయకురాలు, వారితో ఇంటర్వ్యూ, స్పెషల్ ఇంటర్వ్యూ. అండ్ వారు చెప్పినట్టు నవ తెలంగాణ, నవ నిర్మాణం అండ్ కరప్టెడ్ లేని పాలిటిక్స్ని మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూడబోతామా అనేది కూడా మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.